హాయ్ గైస్! ఈరోజు వీడియోలో మనం హై లైఫ్ ఇది సినిమా 2018లో అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ అంతరిక్షంలో జరిగే నౌక గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే కథ మొత్తం అంతరిక్షంలో ఒక స్పేస్ షిప్ అంటే మన అందరికీ తెలిసిందే అంతరిక్ష నౌక అని. దీంతో అయితే మొదలవుతుంది. మౌంట్ అనే వ్యక్తి అంటే తన చిన్న పాప విలోతో ఒంటరిగా జీవిస్తాడు. ఈ నౌకలో అప్పటి వరకు ఉన్న ఇతర నౌకస్తులు అయితే చనిపోతారు. మనిషి బతుకు, ఒంటరితనం, నైతికత వంటి అంశాల చుట్టూ ఈ కథ అయితే కేంద్రీకృతమవుతుంది. ప్రతి ప్రణాళిక ఈ అంతరిక్ష నౌకలో ఉన్నవారు అసలు భూమి నుండి శిక్ష పడిన ఖైదీలు. వీరిని మరణశిక్ష నుండి తప్పించి ఒక ప్రాణాంతకమైన శాస్త్రీయ ప్రయోగం కోసం అయితే పంపారు. ఈ ప్రయోగంలో వారి లక్ష్యం బ్లాక్ హోల్ వద్ద నుంచి ఎనర్జీ పొందడం. అయితే ఈ ప్రయోగం వెనుకున్న డాక్టర్ డిప్స్ అనే శాస్త్రవేత్త ఆత్మరక్షణ కోసం మరొక దారిని అయితే అన్వేషిస్తాడు. సో డాక్టర్ డిప్స్ యొక్క ప్రయోగాలు ఏంటంటే, డాక్టర్ డిప్స్ ఈ ప్రయాణంలో నౌకస్తులపై అనేక అసహజమైన ప్రయోగాలు అయితే చేస్తాడు. ముఖ్యంగా పోక్రియేషన్ అంటే సంతానోత్పత్తి, మీకు తెలిసి ఉంటుంది పిల్లలపై. సో ఇది మానవళి కొనసాగింపునకు నూతన మార్గాలను కనుగొనేందుకు ఆమె కృషి చేస్తుంది. కానీ ప్రయోగాలు విఫలమవుతూ నౌకస్తుల మానసిక స్థితిని పూర్తిగా క్షీణించేలాగైతే చేస్తాయి. వాళ్ళు నీరసించిపోతారు, టైర్డ్ అయిపోతారు, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. అసలు దాంట్లో షిప్లో ప్రయాణించే వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు మంచు స్నేహితులు అన్నట్లయితే కనిపించిన వారి మధ్య అన్ని అభిప్రాయాలు భేదాలు పెరిగి ఘర్షణలకు అయితే దారితీస్తాయి. అలా మంచిగానే ఉండేవారు, కానీ ఒకరికొకరు ఈ ప్రయోగాల వల్ల వాళ్ళు ఉన్న మానసిక స్థితి కోల్పోయి వాళ్ళు కొట్టుకోవడానికి అయితే దారితీస్తాయి. అలాగ కొందరైతే ఒకరికొకరైతే హత్య చేసేసుకుంటారు. మరికొందరైతే డాక్టర్ డిప్స్ యొక్క ప్రయోగం వల్ల చనిపోతారు. చివరికి మిగిలి ఉండేది మాంటే, అతని పాప మాత్రమే. ఇక క్లైమాక్స్లో ఏం జరిగిద్దంటే, మాంటే తన కుమార్తెను రక్షించుకోవడంలో తన జీవితాన్ని అంకితమైతే చేస్తారు. చివరికి వారు బ్లాక్ హోల్కు దగ్గరగా చేరుకుంటారు. ఈ బ్లాక్ హోల్ సమీపానికి వెళ్ళడం మానవ పరిమితులను పరీక్షించే ప్రయత్నంగా అయితే ఉంటుంది. ఇక కథ గందరగోళంగా అయితే ముగిస్తుంది. వీరిద్దరూ బ్లాక్ హోల్లోకి ప్రయాణం చేస్తారా లేదా రక్షణ పొందుతారా అన్నది స్పష్టంగా అయితే తెలియదు. ఇక దీని ఫైనల్ లైఫ్ ఇంకా చెప్పాలంటే హై లైఫ్ ఒక విభిన్నమైన సినిమానే చెప్పొచ్చు. ఇదంతా అంతరిక్షంలో ఉన్న ప్రధానంగా మానవ జీవిత విలువలు, ఇక భావోద్వేగాలు కదా, ఇక నెమ్మదిగా నడిచే ఈ కథ అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం క్లిష్టమైన బలమైన అనుభూతులను అయితే మిగులుతుంది. ఇక థీమ్ అంతా ఒకటే, అక్కడ ఎలా జీవించగలరో ఇలా ఖైదీని ఎలా పడితే అలా వాడుకుంటారు డిప్స్ అనే ఆమె. సో ఆ ప్రయోగం వల్ల కొన్ని కొంచెం అన్యూజువల్ సీన్స్ కూడా ఉంటాయి. సో అక్కడ కొన్ని అడిక్ట్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రయోగంలో వాళ్ళందరినీ పిల్లలు సంతానోత్పత్తి కలగాలని సంథింగ్ ప్రయోగం అయితే చేస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రయోగాలు చేసినవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే కొంతమందికి అయితే పిచ్చి ముదిరిపోయి వాళ్ళకే గొడవలు అయిపోయి కొట్టుకొని చచ్చిపోతారు. ఆఖరికి తన కూతురు కోసమే ఇంత కష్టపడి ఎక్కడి వరకు అయితే చేరుకుంటాడు. ఆ పాపను కాపాడుకుందాం, ఎలాగైనా బతికిద్దాం. ఆ బ్లాక్ హోల్ దగ్గరికి ఈ ప్రయాణం ఒక చేరుకుంటుంది లేదనేది చివరాఖరికి ఒక కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. మనకైతే కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే కొంచెం ఈ ప్రయోగం ఏంటి, బ్లాక్ హోల్ వెళ్ళడానికి ఏంటి అన్నట్టు. ఈ ఫైనల్గా అంటే మన జీవితం ఎంత విలువైందనేది చూపించడానికి ఈ మూవీ అయితే తీశారు. సో మూవీ అయితే ఒకసారి చూడవచ్చు. ఈ డిప్స్ అనేది ప్రయోగం చేస్తూ ఉంటుంది కదా, సో ప్రయోగాలన్నీ మరీ దారుణంగా ఉంటాయి. సో కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి, చూడండి. మూవీ అయితే బాగుంటుంది, 18+ కంటెంట్ ఇది. సో మీలో చాలామంది చూసి ఉంటారని అయితే అనుకున్నా, బట్ చూడరని కొంతమంది. సో మ్యాక్సిమం అయితే చూసి ఉండరు ఎలాంటి మూవీ ఎప్పుడైనా. సో ఒకసారి చూసి ట్రై చేయండి. సో మీకు నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.